నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ అంశాలపై విచారణ ముగియడంతో సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల, పలువురు రాజకీయ నాయకుల డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో పిటిషన్ను స్వీకరించింది సుప్రీంకోర్టు. ఆ విచారణ సందర్భంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని ధర్మాసనం నిర్ధారించింది. జార్ఖండ్లోని హజారీబాగ్, బీహార్లోని పాట్నాలోని కేంద్రాల్లో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైందన్న మాట వాస్తవమేనని సిబిఐ దర్యాప్తు సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. పేపర్ లీకేజ్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని, వ్యవస్థ మొత్తం నిర్వార్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. మళ్లీ పరీక్ష పెడితే ఇప్పటి వరకు పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని అభిప్రాయపడింది. వారిలో అనేక మంది వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి పరీక్షా కేంద్రాలకు వెళ్లి నీట్ ఎగ్జామ్ రాశారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు మరికొందరు నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.